హలో మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేకర్స్ వరల్డ్. సో ఇది మా డే 2 అండి తిరుపతి ట్రిప్లో. మేము దర్శనం కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ తిరుమల నుంచి కింద తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో తిరుపతి నుండి మేము అరుణాచలం అయితే స్టార్ట్ అయిపోయాము బస్లో. ఇప్పుడు మీరు చూస్తుంది అరుణాచలం ఎంట్రన్స్ అనమాట. సో మేము నెక్స్ట్ డే ఈవినింగ్ అరౌండ్ 5:30కి అరుణాచలం అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయినప్పుడు డైరెక్ట్గా మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము. టెంపుల్ సరౌండింగ్స్లోనే మేము రూమ్ అయితే తీసుకున్నాము. నాకైతే హెల్త్ అస్సలు బాగాలేదండి. సో అందుకని నేను గిరి ప్రదక్షిణ అయితే చేయలేదు. ఆటోలో అయితే అన్ని టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి చూశాను. చేద్దామని చాలా ట్రై చేశాను, బట్ హెల్త్ బాగాలేదు. ముందే తిరుమల స్టెప్స్ అది ఎక్కాను కాబట్టి ఇంక అస్సలు హెల్త్ సపోర్ట్ చేయలేదు. అందుకని ఈసారికి ఇలా ఆటోలో వెళ్ళిపోయాను. శేఖర్ మమ్మీ డాడీ మాత్రం గిరి ప్రదక్షిణకి వెళ్ళారు. అష్టలింగాల్లో ఇది ఫస్ట్ లింగం ఇంద్రలింగం. ఇది వచ్చేసి సెకండ్ లింగం అగ్నిలింగం. సో లోపలైతే మనకి వీడియో అలో లేదు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి 8 లింగాలు అయితే కనిపిస్తాయి. 8 లింగాలు ఉన్న గుళ్ళ దగ్గర ఆటో వాళ్ళు అయితే ఆపుతారు. మనం ప్రతి లింగం దగ్గరికి వెళ్ళి దర్శించుకొని ఇలా దీపాలు వెలిగించవచ్చు. ఇంద్రలింగం అగ్నిలింగం తర్వాత యమలింగం అయితే వచ్చేస్తుంది. ఇది 3వ లింగం అన్నమాట. ప్రతి టెంపుల్ బయట మనకి చిన్న చిన్న దీపాలు అయితే అమ్ముతారు. ఆవు నెయ్యి వేసి ఒత్తు వేసి చిన్న చిన్న దీపాలు అయితే మనకి ఉంటాయి. అలాగే బయట మనకి ఏ టెంపుల్ దగ్గరికి ఎంటర్ అవుతున్నాం అనేది ఒక బోర్డు అయితే ఉంటుంది. అందులోనే రూట్ మ్యాప్ కూడా ఉంటుంది. చూసారు కదా, ఇదే అనమాట వే. మనకి ఇలాగ నడిచే వాళ్ళు కనిపిస్తారు, ఆటోలో వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడైతే మనం నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చేసాము. బయటైతే దీపం వెలిగించి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని కాసేపు కూర్చొని మళ్ళీ అయితే నెక్స్ట్ లింగం దగ్గరికి స్టార్ట్ అయిపోతున్నాము. ఈ దర్శనానికి కూడా చాలా ఎక్కువ టైం ఏం పట్టదండి. 5 to 10 మినిట్స్లో అయిపోతుంది ప్రతి లింగం దగ్గర దర్శనము. చాలా పీస్ఫుల్గా అయితే ఉన్నాయి. అన్ని లింగాలు డిఫరెంట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి 5వ లింగం వరుణలింగం. అక్కడైతే మనకి ఇంకా ఎంత డిస్టెన్స్ గిరి ప్రదక్షిణ ఉంది అనేది అయితే మెన్షన్ చేశారు. 7.2 కిలోమీటర్స్ ఉంది ఇంకా మన గిరి ప్రదక్షిణ. సో మొత్తం బోర్డు అయితే తమిళ్లో ఉంది. ఇక్కడ కూడా మేము ఒక దీపం తీసుకొని వెలిగించేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. 6th లింగం వాయులింగం. ఈ వాయులింగం నుంచి ఇంకా గిరి ప్రదక్షిణ 5 కిలోమీటర్ల పైనే ఉంది మనకి. ఈ 8 లింగాల్లో ప్రతి లింగం ప్రత్యేకంగానే అనిపించాయి. ఒకదానికి సంబంధమే లేదు. శివుడు చాలా కొత్తగా అయితే కనిపించారు. చాలా మంచి అనుభూతి అయితే కలిగింది. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా అరుణాచల దర్శనం అయితే చేసుకోవాలి, వెళ్ళాలి. 7వ లింగం కుబేరలింగం. ప్రతి గుడి దగ్గర బయట ఇట్లాగా పువ్వులు, కొబ్బరికాయలు, అట్టిపండ్లు, దీపాలు, నూనె, ఆవు దీపాలు, లైక్ మామూలు దీపాలు, నువ్వుల నూనె ఇవన్నీ మనకి కనిపిస్తాయి. అక్కడ మనం తీసుకొని గుడి బయట ఇట్లా ఒక టేబుల్ అయితే వేసి ఉంటుంది. వాటి మీద మనం దీపాలు వెలిగించుకొని లోపలికైతే వెళ్ళొచ్చు. సో నడవలేని వాళ్ళు ఇట్లా ఆటోల్లో వస్తున్నారు, చూసారు కదా. వెళ్ళగలిగిన వాళ్ళైతే తప్పకుండా నడిచే వెళ్ళండి. ఏదన్నా హెల్త్ ప్రాబ్లం ఉండి నడవలేము అనుకున్న వాళ్ళు మాత్రం కనీసం ఆటోలో అయినా ఒక్కసారి గిరి ప్రదక్షిణ అయితే చేయండి. చాలా అంటే చాలా మంచిది. లోపలైతే మనకి వీడియోలో లేదు. సో నాకు కుదిరినంత వరకు అయితే తీశాను. ఇది కుబేరలింగం బయట, గుడి బయట అనమాట. దర్శనం చేసుకొని వచ్చి కొద్దిసేపు బయట అయితే కూర్చున్నాము.
మనం కుబేరలింగం నుంచి వస్తుంటే మనకి దారిలో మోక్ష మార్గం అని ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఇక్కడైతే ఆహ్, వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళాలి. నడిచి వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది. ఒకవేళ ఆటోలో వెళ్ళే వాళ్ళకి ఎవరైనా ఆపకపోతే మీరు ముందే చెప్పండి. మోక్ష మార్గం దగ్గరైతే ఆపమని. మాకి మోక్ష మార్గం దగ్గరే ఆల్మోస్ట్ 1½ అవర్ అయితే పట్టింది. చాలా పెద్ద క్యూ అయితే ఉంది. చాలామంది అందులో లోపలికి వెళ్ళి బయటికి రాలేకపోయారు. మేమైతే ఈ టైంలో వీడియో అయితే తీసుకోలేకపోయాము. సో, మమ్మీ వాళ్ళు వెళ్లారు. ఆ వీడియో క్లిప్స్ అయితే లాస్ట్‌లో మీకు యాడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈశాన్య లింగం. అక్కడ డిస్టెన్స్ చూసారా? ఇంకా 2 కిలోమీటర్స్ అయితే మనకి గిరి ప్రదక్షిణ మిగిలుంది. ఇక్కడ కూడా రష్‌గా ఉంది. లాస్ట్‌కొచ్చేటప్పటికి జనాలైతే చాలా ఎక్కువగా ఉన్నారు. ఈశాన్య లింగమే ఆఖరి లింగం. సో, మేము దర్శనం చేసుకొని కొంచెం సేపు అక్కడే కూర్చొని మళ్ళీ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము. మనల్ని ఎక్కడైతే ఆటో ఎక్కించుకుంటారో మళ్ళీ అక్కడే ఆటో దిగుతాము. సో, ఈచ్ పర్సన్‌కి 200 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఈశాన్య లింగంతో మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అమ్మ మోక్ష మార్గం నుండి ఎలా బయటికి వస్తున్నారో చూడండి మీరే. చాలా ఈజీగా అయితే వచ్చేసారు. ఇప్పుడు నాన్న వస్తున్నారనమాట. నాన్న కూడా బాగానే వచ్చేసారు ఈజీగానే. మేము అసలు వస్తామా రామా అని డౌట్గా అయితే అనుకున్నాము. బట్ అందరము బాగానే అయితే వచ్చేసాము. ఇది శేఖర్ అనమాట. శేఖర్ వస్తున్నాడు. సో, శేఖర్ అయితే మమ్మీ వాళ్ళు వీడియో చూసి సెట్ చేసుకునేలోపు వచ్చేసాడంట బయటికి. శేఖర్ వాళ్ళు వెళ్ళినప్పుడు టోపీ అమ్మ అయితే వాళ్ళకి కనిపించారు. మాకైతే కనిపించలేదు. మమ్మీ వాళ్ళకైతే కనిపించారంట. సో, గిరి ప్రదక్షిణ అయిపోయాక మేమందరం గ్యాదర్ అయ్యి రూమ్‌కెళ్ళి రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ అయితే దర్శనానికి వచ్చేసాము. అప్పటికే చాలా పెద్ద క్యూస్ అయితే ఉన్నాయి. మార్నింగ్ గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళందరూ ఈవినింగ్ అయితే వచ్చేసారు దర్శనానికి. చాలా టైం అయితే పట్టింది. చూసారు కదా క్యూ లైన్‌లన్నీ ఫిల్ అయిపోయాయి. మాకైతే చాలా టైం అయితే పట్టింది. ఒక 2-3 అవర్స్ అయితే క్యూలోనే ఉన్నాము. ఇది టెంపుల్ లోపల గోపురం అనమాట. మనకి 4 గోపురాలైతే కనిపిస్తాయి. బట్ లోపల ఒక పాయింట్ నుండి చూస్తే మొత్తం ఎన్ని గోపురాలైతే ఉన్నాయో అన్నీ కనిపిస్తాయంట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకొని బయటికి వచ్చాక మనం ఎంట్రీ ఒకవైపు నుంచి వెళ్తే ఎగ్జిట్ ఇంకొక వైపు నుంచి ఉంటుంది. సో, ఇటువైపు నుంచి మేము ఎగ్జిట్ వైపు అయితే వెళ్ళిపోయాము. టెంపుల్ దగ్గర మేము తీసుకున్న కొన్ని పిక్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. టెంపుల్లోనే అమ్మవారి గుడి కూడా ఉంటుంది. అది కూడా ఆ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. సో, నెక్స్ట్ రమణ మహర్షి ఆశ్రమంకి అయితే వచ్చాము. ఒకసారి చూద్దామని. లోపలైతే అసలు కెమెరా అయితే అలౌవే లేదు. జస్ట్ ఊరికే బయట ఒక చిన్న క్లిప్ రికార్డ్ చేశాను. లోపలైతే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఫుల్ ఫారినర్స్ అయితే ఉన్నారు. అయిపోయి ఇంక మేము బస్ స్టాండ్‌కి స్టార్ట్ అయ్యాము. సో, ఫుల్ వర్షం, చాలా పెద్ద వర్షం అయితే పడింది. కానీ దర్శనమంతా అయిపోయి రిటర్న్ అవుతున్నప్పుడు వర్షం పడింది. కాబట్టి మా దర్శనం టైంలో ఏ ప్రాబ్లమ్ అయితే రాలేదు. ఇదంతా టెంపుల్ అనమాట. ఆటోలో వెళ్తుంటే టెంపుల్ కనిపించింది. చాలా బాగా అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వస్తామో తెలీదు కానీ చాలా బాగా అయితే దర్శనం జరిగింది. వర్షం పడడంతో
రోడ్డంతా కొన్ని ఖాళీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ అయిపోయింది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.